హలో ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం అస్సాం, గౌహతి, కామాఖ్య గురించి చెప్పుకుందాం. ఇంత గ్రీనరీ ఉందంటే అది నేనిప్పుడు కల్కట్టా నుంచి అస్సాం వెళ్ళే దారనమాట. నేనైతే గౌహటికి వెళ్ళాను. ఎందుకంటే గౌహటి నుంచి కామాఖ్య చాలా అంటే చాలా దగ్గర. ఈ ట్రైన్ జర్నీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మారుమూల పల్లెలు, అక్కడ లోటస్ పువ్వుల్లోంచి వాళ్ళు మఖానా తీసే విధానం, చిన్న చిన్న చెరువులు, కొలనులు మీరసలు అంతా చూస్తూనే ఉంటారు. అండ్ ఇది గౌహటి వచ్చిన తర్వాత దాని ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చే ఆహ్, ద్వారం అనమాట. అక్కడి నుంచి మీరొస్తే మీకు ఇక్కడ బస్సెస్, టాక్సీస్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ అందరూ మోస్ట్‌లీ మిమ్మల్ని షిల్లాంగ్ వెళ్తారా అనే అడుగుతారు. ఎందుకంటే అది దగ్గర ఒక 98 కిలోమీటర్స్ 2½ అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు కాబట్టి. అండ్ ఇదేంటంటే నేను అక్కడున్న హోమ్ స్టే ఈవెన్ ముందు కూడా అడిగారు చాలామంది హోమ్ స్టేస్ అంటే ఎలా ఉంటాయంటే, ఇదిగో ఇక్కడ ఫ్రిడ్జ్, కిచెన్ ఇంకా గీజర్స్‌తో ఉన్న ఒక ఇల్లులా ఇచ్చేసి ఒక బెడ్ అంతా ఉంటుందనమాట. అట్లా ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు ఎన్ని రూమ్స్ కావాలని. అండ్ ఇది మేము ఉన్న హోమ్ స్టే దగ్గర నుంచి కామాఖ్య వెళ్ళే దారనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా మనం విజయవాడ పైన కొండకి ఎట్లా ఎళ్తాం కింద నుంచి, అలాగే కామాఖ్య గూడా ఈ కింద రూట్ నుంచి పైన కొండకి వెళ్ళేది ఒక ఘాట్ రోడ్‌లా ఉంటదనమాట. ఈ కామాఖ్యాదేవి ఎందుకు అంత పవర్‌ఫుల్ అంటే కామాఖ్య అంటే కామరూపేణ. కామాఖ్యాదేవి ఇక్కడ ఉంటుంది గాబట్టి అండ్ ఇది 51 శక్తిపీఠాల్లో చాలా ప్రాచీనమైనది. అండ్ ఈ గుడి కట్టింది కూడా 1565 సంవత్సరం అనమాట. ఇది భారతదేశంలో ఉన్న మన అస్సాంలో గౌహటి పక్కనుంటుంది. ఒక 7 కిలోమీటర్స్‌లో వచ్చేస్తుంది మీకు. అండ్ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది. 3.5 అట్లాగా. ఇది నీల్చల్ కొండల మీద ఉన్న ఒక శక్తి ఆలయం. అండ్ ఇక్కడ ఈ ఆలయంలో ఒక 10 దేవాలయాలుంటాయి. అంటే 10 మహావిద్యలకు అంకితం చేయబడిన కాళి, తార, సోదశి, భువనేశ్వరి, భైరవి, చినమస్త, ధూమపతి, బగళాముఖి, మాతంగి, కమల, ఇంకా త్రిపుర సుందరి, కమల ఇట్లా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళే దారిలో ఉంటాయి. మెయిన్ కామాఖ్య మాత అంటే మనం చెప్పుకుంటాం కదా! సతీదేవి ఇట్లా కట్ అయిపోయిన తర్వాత ఇన్ని ప్రదేశాలలో పడింది. ఆ అన్ని ప్రదేశాలలో 4 ముఖ్యమైనవి లైక్ మొహము, యోని ఇట్లా అని. అందులో యోని పడిన స్థలం ఈ కామాఖ్య. యోని పడిన స్థలం కాబట్టి ఇది తాంత్రిక విద్యలో కూడా చాలా ఇదైందని చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ చాలామంది తాంత్రిక విద్యలంటే దుష్ట శక్తులనే కాదు, ఇంకా చాలా రకాలైన తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ పండితులు మీకేమైనా దోషాలున్నా, మీ పైన ఎవరైనా ఈ విద్య ఇది చేసినా వాళ్ళు దానికి విరుగుడు చేస్తారు. ఇంకా మీరు వృద్ధి చెందేలా కూడా కొన్ని పూజలు చేస్తారు. కానీ ఇక్కడికి చాలా ఎక్కువ మంది ఈ ఘాట్ రోడ్ నుంచి పైకెళ్ళిన తర్వాత మన గుడొస్తుంది. చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే, మీరు ఉన్నతి సాధించడానికి ఇట్లా చేయడంతో పాటు అక్కడ ఓన్లీ దర్శనం చేసుకోవడానికి చాలామందొస్తారు. అండ్ చాలామంది నమ్మకం ఏంటంటే, ఇవన్నీ మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి చాలామంది నమ్మకం ఏంటంటే, ఒక్కసారి ఇక్కడికొస్తే మనకి బలమే కాదు, ఆ దేవి దయే కాదు, దాంతో పాటు మన పైన ఎవరైనా ఏదైనా మంత్రించినా అది మనకు పనిచేయదనైతే నమ్ముతారనమాట. అండ్ ఇక్కడున్న ఈ ఘాట్ రోడ్‌లో మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే సరౌండింగ్స్ అంతా చాలా క్లీన్‌గా పెట్టారు. మనకు ఫ్రీ టికెట్ కావాలంటే ఉదయం 3, 4 ఆ టైంకి వెళ్ళిపోవడం బెస్ట్. కానీ నేనైతే అది అవాయిడ్ చేశాను. నేను జనరల్‌గా ఫ్రీ దర్శనం ప్రిఫర్ చేసిన. ఎందుకు అవాయిడ్ చేశానంటే, ఇక్కడ మేము హోమ్ స్టే ఉండే దగ్గర ఒక కాంటాక్ట్ ఇచ్చారు విద్యాదేవి అని. ఆవిడ కరెక్ట్‌గా 7 గంటలకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఆవిడే పాపం మా కోసం లైన్‌లో ఉండి మమ్మల్ని చూపించేసి అందరిని, దాని తర్వాత సైన్ పెట్టిచ్చేసుకొని మాకొక రూ. 501 టికెట్ ఇచ్చింది. అది ఎంతో ఎక్కువ సేపు ఉండదు. దానికొక పద్ధతి లైన్ ఇట్లా ఏముండదు. జస్ట్ ఫస్ట్ వెళ్ళిపోయిన ఆళ్ళని అట్లా తీసుకెళ్ళిపోతారు. అండ్ అది 100-150 వరకే ఉంటది. ప్రతిరోజు. అండ్ అలా అయితే మీకు 2 గంటల్లో దర్శనం మొత్తం అయిపోతుంది. లేదు అంటే పొద్దున్న వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు ఆ ఫ్రీ టికెట్‌లో ఉండి, లేదు అంటే అప్పటి వరకు పాపం దర్శనం చేసుకోవాల్సొస్తుంది. పర్వాలేదు నాకు ఇంతవరకు వచ్చింది నేను ఆ మాతని చూడడానికి, ఆ స్వరూపాన్ని వీక్షించడానికి అంటే మీరలా వెళ్ళండి. కానీ నేను వేరే గుళ్ళ దగ్గర ఫ్రీ దర్శనం ప్రిఫర్ చేయమన్నా, ఇక్కడైతే నేను చేయమన్ను. ఎందుకంటే మీకు కొంచెం అయినా కొంచెం సానుకూలంగా జరిగిపోతుంది గాబట్టి. అండ్ ఇదేంటంటే ఈ గుడిలో ఒక మెయిన్ పార్ట్ సంవత్సరంలో 3 రోజులు అంటే ఆషాఢంలో జూన్ నెలలో 3 రోజులు ఇది మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఎందుకు అలా చేసేస్తారు అంటే, ఆ 3 రోజులు, ఆ 4 రోజులు అంటే జూన్ 22 నుంచి 5వ తారీఖు వరకు ఆ రోజుల్లో ఆవిడ ఎలా అయితే మనకి అమ్మాయిలకు ఋతుస్రావం వస్తుందో, అలా ఆవిడ కూడా బహిష్టు అవుతుందని, అప్పుడు అక్కడ
కొంచెం నీళ్లుంటాయన్నమాట. మనం చూసే ఒక కిందకి వెళ్తాం మనం. లోపల గుడిలోకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఆలయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మీకు చీకటిలా అనిపిస్తుంది. చీకట్లో కొంచెం దీపాలయి పెట్టి కనిపించినట్టు ఆ యోని ఆకారం దగ్గర. అక్కడ మిమ్మల్ని చాలామంది ఏంటంటే చిన్న చిన్న డబ్బాలు కొనుక్కొని అందులో నీరు సేకరించమంటారు. అక్కడ నేను కూడా కొంచెం అలా నీళ్లు తాగేసి ఇంకా కొన్ని నెత్తి మీద జల్లుకున్నాను. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు గానీ, నాకైతే అక్కడ కొంచెం ఎలకలయి గూడా కనపడ్డాయి. అండ్ అది కాకుండా ప్రతి దేవాలయంలో కొంచెం కమర్షియల్‌గా చేస్తున్నట్టు వీళ్ళు కూడా ఎవరైతే ఇంకా ఎక్కువ డబ్బులిస్తారో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్చనలకి, వాళ్ళని ఇంకొంచెం సేపు ఉంచడం అలా గూడా చేస్తున్నారు. అండ్ అది కాకుండా ఇక్కడ ఈ మేకల్ని వీటిలిని చూస్తున్నారు కదా! ఇక్కడ ఎక్కువ బలులు జరుగుతాయి. స్పెషల్లీ ఆ నల్లగా ఉండే జంతువుల యొక్క బలులైతే జరుగుతాయి. ఇదే రూ. 501 టికెట్ అండ్ ఇదే ఆ వెయిటింగ్ హాల్ అనమాట. సో, అక్కడ ఆ ఏదైతే వైట్ కలర్ వాటర్ ఒస్తదో అది ఆవిడ నుంచి వస్తుంది. ఆ యోని నుంచి అని జెప్తారు కదా! అది తీసుకొని కొంతమంది నెత్తి మీద చల్లుతారు. కొంతమంది కొంచెం తాగుతారు. కొంతమంది అది పట్టుకెళ్తారు. అండ్ అది కాకుండా ఆ 3 రోజులు బహిష్టు జరిగేటప్పుడు అది మూసేస్తారన్నాను కదా! అది ఆ నీల్చల్ పర్వతాల దగ్గర నుంచి వచ్చే నీళ్లు గూడా మొత్తం అది ఏదైతే ఆ బ్రహ్మపుత్ర నదిలోకెళ్తుందో అది కూడా ఎర్రగా అయిపోతోందంట. ఆ జరిగే క్రమంలో. అందుకని ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత వచ్చే పురోహితులు ఎవరైతే ఉంటారో సుగంధ ద్రవ్యాలతో వేరే వేరే వాటితో మొత్తం అంతా శుభ్రం చేసి మళ్ళీ ఆలయాన్ని అందరికీ భక్తులకి సందర్శించడానికైతే ఉంచుతారనమాట. అండ్ ఇక్కడైతే మీకు ఈ రూ. 501 అయితే 2:30 గంటల్లోనే మొత్తం దర్శనం అయిపోతుంది కాబట్టి, తర్వాత ఆ పక్కనున్న దేవాలయాలు అంటే కింద నుంచి పై వరకు ఉండే దేవాలయాలు, ఇంకా దాని వెనకాల ఉండే ఒక చిన్న అందరూ స్నానాలు అయి చేస్తారు. ఒక చిన్న కొలనులా ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళంతా వెళ్ళి అండ్ ఇది రైల్వే స్టేషన్‌కి కూడా దగ్గరే. కొంచెం అస్సాం అంతా పచ్చగా ఉంటుంది కాబట్టి, మనం వచ్చి వెళ్ళే రూట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా పవిత్రమే కాకుండా శక్తివంతమైన దేవాలయం కాబట్టి, ఈ యాత్ర అయితే చాలా సజావుగా సాగుతుంది. అండ్ ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని జై కామాఖ్యాదేవి ఇంతటితో సెలవు.